వెల్కమ్ టు వైఆర్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం ఈరోజు అంతు చిక్కని ప్రశ్న రేకెత్తిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు బంధు అన్నారో, రైతు బీమా అన్నారో ఈరోజు అవి కనబడకుండా పోయిన దాఖలాలు అవుతున్నాయి. ఎందుకంటే రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి కేవలం 100 రోజుల లోపలనే 2 లక్షల లోపు ఏదైతే రుణాలు ఉన్నాయో అవి మీరు కట్టకండి, మేము రుణమాఫీ చేస్తాం, ఎవరైనా బ్యాంకర్లు వస్తే కట్టమని కళాఖండిగా చెప్పండి అన్నాడు. ఈరోజు చూసుకుంటే తెలంగాణలో బ్యాంకర్లకు సంబంధించి ఎక్కడికి వెళ్ళి అడిగినా కూడా, రైతులు అడిగినా కూడా మా రుణమా ఎందుకు మాఫీ కాలేదని అడిగినా కూడా పట్టించుకునే దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి రైతులను చాలా వరకు మోసం చేసిండే చెప్పుకోవచ్చు. ఇక రుణమాఫీ సంబంధించిన అంశం పక్కన పెడితే ఏదైతే రైతు భరోసా ఇస్తామన్నారో, అంటే ఒక పంటకి 7,500 మేము భరోసా ఇస్తామని చెప్పిన భరోసా ఇప్పటి వరకు 2 పంటలు అయిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా వచ్చిన దాఖలాలు కూడా లేవు. మొత్తానికైతే రైతాంగం మొత్తం కూడా తీవ్రంగా ఆక్రోశంతో ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రైతు రుణమాఫీ ఏదైతుందో మొత్తం కంప్లీట్గా చేసేసినాం, ఎవరు కూడా రుణాలు మాఫీ లేదు అనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం పట్లనైతే కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అయితే తీవ్రంగా ఆక్రోశం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక దాంతోపాటు తెలంగాణలో ఇతర అంశాలు ఏవైతున్నాయో వాటి గురించి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తానికైతే ఇక్కడ వైఆర్ టీవీ అయితే మీ తరపున, రైతుల తరపున కావచ్చు, అదేవిధంగా విద్యార్థుల తరపున కావచ్చు, నిరుద్యోగుల తరపున కావచ్చు, ప్రతి అంశం మీద ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కడిగేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఖచ్చితంగా వైఆర్ టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇక మొత్తానికైతే అసలు వాస్తవంగా తెలంగాణలో ఎంత కుట్ర జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిందా లేకపోతే తెలంగాణను వ్యతిరేకించినటువంటి సమైక్యాంధ్ర ఏదైతుందో అప్పటి దాని కుట్రలు ఏమన్నా నడుస్తున్నాయా అర్థం కాని పరిస్థితి అవుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనేది అవుతున్నదో దాని వల్లనైతే ఇప్పుడు చాలా వరకైతే చర్చ జరుగుతుంది. ఇక మాట్లాడే ప్రయత్నం చేద్దాం దాని గురించి. చరిత్రపై రేవంత్ కుట్రలు, ఆత్మగౌరిక పత్రికలపై రాచరిక పోకడ ముద్ర, తెలంగాణ చారిత్రక వారసత్వాన్ని కనుమరుగు చేసే కుటిల యత్నాలు, ఉద్యమ చరిత్రను పక్కన పెడుతున్న వైనం, తెలంగాణ భావనను దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్, తెలంగాణ తల్లి విగ్రహ రూప్ మార్పే దీనికి నిదర్శనం, గత ప్రభుత్వ ఆనవాళ్లను తుడిచివేసే ప్రయత్నాలు, యూట్యూబ్ వెబ్సైట్ల నుంచి 10 ఏళ్ళు ప్రభుత్వ కార్యక్రమాల వీడియోలు డేటా తొలగింపు. వాస్తవంగా తెలంగాణలో గత 10 ఏళ్ళు పాలించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, తెలంగాణ ఏర్పడినటి నుంచి నేటి వరకు ఏదైతే ఆనవాళ్ళు ఉన్నాయో అవి ఈరోజు చెరిపేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ సర్కారు చేస్తుంది. ఎందుకంటే మనం చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఏదైతే INPRకి సంబంధించి యూట్యూబ్ అకౌంట్ ఏదైతుందో దాంట్లో కంప్లీట్గా వీళ్ళు ఏం చేసిరంటే, కంప్లీట్గా వాళ్ళు ఏదైతే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించిందో దాని ఆనవాళ్ళు లేకుండా మొత్తం దానికి సంబంధించిన ఇక్కడ చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక తెలంగాణ అంటేనే ఒక చరిత్రలో ఏం జరిగింది, ఏం జరగలేదు, ఏం వాస్తవాలు ఏమున్నాయని తెలుసుకునే ప్రక్రియలో ఈరోజు చూస్తే తెలంగాణలో కంప్లీట్గా ఇక్కడ మనం చూడవచ్చు, కేవలం ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి ఏవైతే ఉన్నాయో దీంట్లో అవే అంశాలు ఉన్నాయి తప్ప మిగతా డాటా మొత్తం కూడా కంప్లీట్గా డిలీట్ చేసారు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఓల్డెస్ట్ వీడియోస్ కూడా చూద్దాం. కంప్లీట్గా ఏదైతే రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి వీడియోలు ఏవైతున్నాయో అవి మాత్రమే ఉన్నాయి. గత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఇంకే విధమైన అంశాలు కూడా ఇక్కడ లేకుండా చేసారు. సరే, మరీనే గత ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్నాడు. ఇక పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎవరైతున్నారో ఈయన గొర్వ చెప్పుకుంటారు, మరి ఆయన ఉన్నాయా లేవో కూడా చూపెట్టే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఎంత కుట్ర జరుగుతుందంటే, మరి ఇక్కడ చంద్రబాబు నాయుడుకి సంబంధించి అక్కడ ఏపీకి సంబంధించి INPR అకౌంట్ ఏదైతుందో దాంట్లో చాలా వరకు చూడవచ్చు మనం. ఇక్కడ చూస్తాం ఒకసారి. మరి ఆయన గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉన్నదో దాన్ని ఉంచిండా, మరి డేటా డిలీట్ చేసిండా అనేది ఒకసారి చూద్దాం. జనాలకు అంటే తెలియాలి పూర్తి మొత్తంలో. మనం చూసినాం కాబట్టి దాని గురించి ప్రతి తెలంగాణ వాదికి అసలు ఎంత కుట్ర జరుగుతుంది దీని మీద అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో పక్కనే ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారి గురువైనటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించి రాష్ట్రం ఏదైతుందో అక్కడ INPR ఏదైతుందో
అందులో గత జగన్ ప్రభుత్వానికి సంబంధించిన వీడియోలు కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి పదవి ఆశించి ఈరోజు గత చరిత్ర ఆనవాళ్ళు ఏవైతున్నాయో అవి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ మన క్లారిటీగా అర్థమైపోయింది. లైవ్లో చూపెట్టినాం అది. ఇక ప్రభుత్వ కార్యక్రమాల వీడియోలు డేటా తొలగించేసారు. రాజ్యముద్ర నుంచి తెలంగాణ దాకా అదే ధోరణి. చరిత్ర అంటే కాంగ్రెస్ అని చెప్పుకునే ప్రయత్నమా? తెలంగాణ తల్లి విగ్రహం మార్పుతో మరో ఎత్తుగడ. ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలంగాణ వాదులు తెలంగాణ తల్లి ఒక్కరి ఆలోచన కాదంటున్న ఉద్యమకారుడు దుర్గం రవీందర్. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఏదో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలంగాణను ఆవిష్కరించింది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోసమే తెలంగాణ తల్లిని ఆ విధంగా రూపుదిద్దిరు అనేది వాస్తవంగా అవాస్తవం. ఎందుకంటే గత ఏండ్ల క్రిందటి నుంచే తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలనేది ఉద్యమకారులు నిర్ణయించి ఒక రూపం దాల్చిర్రు. కానీ ఏదో గత ప్రభుత్వం మీదనే, లేకపోతే గత ప్రభుత్వం ఏదో చేసినట్టు తెలంగాణ తల్లి అంటేనే గత ప్రభుత్వం కనబడుతున్నట్టు ఈరోజు అయితే వీళ్ళు ఆ రకంగా క్రియేట్ చేసి మళ్ళీ కొత్త విగ్రహాన్ని తయారు చేయాలి, కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో అయితే ఏవైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయో అవన్నీ తీసి వాటి స్థానంలో కొత్త విగ్రహాలు పెడతారా? అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి అట్లాంటి విగ్రహాలు ఉన్నాయి. మరి అప్పుడు కేసీఆర్ పెట్టలేదు కదా విగ్రహాలు. అంటే తెలంగాణ చరిత్ర ఉనికి ఏదైతుందో దాన్ని మొత్తం కూడా కాలరాచి రేవంత్ రెడ్డి చరిత్ర పెడదామని చూస్తున్నారు. ఇదైతే చాలా వరకు ఉద్యమకారుని పదే చెప్తున్నా, ప్రతిరోజు చెప్తున్న విషయం మీద ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా మన మీద ఉన్నది. ఎందుకంటే అప్పుడు మనం తెలంగాణ కోసం మన ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేసాం కాబట్టి ఆ ఉద్యమం విలువ ఉద్యమం చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆంధ్ర వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే వాళ్ళకి విలువ తెలియదు వాస్తవంగా. సో ఖచ్చితంగా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక తెలంగాణ తల్లి విషయంలోనూ అదే ధోరణి. తెలంగాణ తల్లి దొరసానిగా అభివర్ణిస్తూ ఆ తల్లి స్థానంలో కొత్త విగ్రహాన్ని తమకు నచ్చినట్టుగా రూపొందాలించుకోవడం విమర్శలకు దారితీస్తుంది. ఇక తెలంగాణ తల్లి అంటే రాచరికానికి ప్రతిబింబం కాదని, ఓ దేవత రూపంగా ఈ దేశానికి భరతమాత ఎలానో అలాంటి తల్లి అనే విషయం కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తెలియకపోవడం గమనార్హం. ఇక తెలంగాణ తల్లి అంటే సామాన్య మహిళగా చూపాలనుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ తల్లిని పూర్తిగా ఓ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆమె తలపై కిరీటం పెట్టడం, నడుముకు వడ్డానం, చీర రంగుపై గతంలో కాంగ్రెస్ విమర్శలు చేసింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే సమ్మక్క కావచ్చు, సార్లమ్మ కావచ్చు, లేకపోతే ఎల్లమ్మ కావచ్చు, పోషమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, ఒక్కొక్క తల్లిని ఒక్కొక్క రకంగా మనం పూజిస్తూ ఉంటాం. ఈ తెలంగాణ తల్లి విగ్రహం కేవలం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పెట్టింది కాదు. గతంలో తెలంగాణ ఉద్యమం చేసినప్పటి నుంచి మొదలుకొని మలిదశ ఉద్యమం స్టార్ట్ అయిన కానుంచి తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నది. అంటే ఎంతమంది ఉద్యమకారులను ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే మోసం చేస్తున్నాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అవమానిస్తున్నాడు వాస్తవంగా తెలంగాణ ఉద్యమకారులను ఇలాంటి ఎత్తుగడలేసి అవమానిస్తున్నాడు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి దీంతో సంబంధం లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులను ఈరోజు రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడు అనేది ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక తెలంగాణ చరిత్ర గంభీరమైంది. నిత్య చైతన్యంతో విప్లవం సృష్టించిన వీర తెలంగాణ ఇది. ఆధిపత్యాన్ని సహించని నేలగా చరిత్ర పుట్టలో నిలిచిపోయింది. వర్తమానంలోనూ ఉదాహరణగా నిలుస్తుంది. ధీరోద్ధతమైన చరిత్రను, ఓ గొప్ప సంస్కృతిని సొంతం చేసుకున్న నేలపై ఆనవాళ్లను చెరిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఘనమైన చరిత్రను కాలగర్భంలో కలిపే దుష్ట ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తేటతెల్లమవుతుంది. ఒకనాటి కాకతీయుల నుంచి మొన్నటి వరకు పాలించిన ప్రభుత్వాల వరకు ఏ ఒక్కరి చరిత్ర పుట్టల్లోనూ లేకుండా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కుట్రపూరితంగా వివరిస్తూ గత వైభవ చిహ్నాలను, ఉద్యమ పాలనను, సంఘర్షణలను సమూలంగా విధ్వంసం చేస్తున్నారు. దీన్ని తెలంగాణ అస్తిత్వంపై దాడి అభివర్ణించవచ్చు. ఇక తెలంగాణ చరిత్రపై చేస్తున్న దాడిగా చెప్పొచ్చు. కాంగ్రెస్ తన సహజ రూపాన్ని మరోసారి బయటపెట్టింది. ప్రాంతీయ అస్తిత్వాలపై ఏమాత్రం అవగాహన లేని రాజకీయ పార్టీగా మరోసారి నిలిచింది తెలంగాణ వాదులు అంటున్నారు. ఎందుకంటే వాస్తవంగా ఆ రోజు ఉద్యమం ఏంది, ఉద్యమం అంటే ఏం చేసినాం, ఉద్యమాలు ఎన్ని దెబ్బలు తిన్నాం, ఉద్యమంలో ఎన్నిసార్లు జైలుకి వేయరు, ఉద్యమం కోసం ఎంత పోరాటం చేసి ఎన్ని కుటుంబాలను విడిచిపెట్టాల్సి వచ్చింది, ఎన్ని లాఠీ చార్జీలు భరించినాం, ఎంత రక్తపాతం జరిగింది, ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి. ఊరికనే రాలే తెలంగాణ. సోనియమ్మ పిలిచి తెలంగాణ తీసుకోండి అని ఇయ్యలే. 1800 ఆత్మ బలిదానాలు, విద్యార్థుల మీద అక్రమ కేసులు,
అది అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు తెలంగాణకు సానుకూలంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు జైలు జీవితం గడిపితే తెలంగాణ వచ్చింది. ఆ రోజు కేసీఆర్ తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అనే విధంగా ఆ రోజు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్లో కొంతమంది లీడర్లు ఉన్నారు, బీజేపీలో కొంతమంది సానుకూలంగా ఉన్నారు తెలంగాణకు. కాకపోతే వాళ్ళు బయటకు వచ్చి పోరాటం చేసే ప్రయత్నాలు అప్పుడు చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు పదవులు పోతాయని భయంతో. ఈరోజు తెలంగాణ వచ్చినాక తెలంగాణ సాధించుకున్నాక మేము తెలంగాణ కోసం ఉద్యమం చేసాం, మేము తెలంగాణ కోసం పోరాటం చేసామని చెప్పడం పట్లనైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీల్చి చెండాడే అవసరమవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక రేవంత్ 2 నాలుకల మనిషి, డబుల్ స్టాండర్డ్ విద్యలో ఆరితేరాడు. నాడు నేడు పేరుతో రేవంత్ మాటలు చూపించిన హరీష్ రావు. ఏడాది పాలనలో మోసం దగా అనుభవంలోకి వచ్చాయి. రేవంత్ లాంటోళ్లను నమ్మితే అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోతాయి. రేవంత్ మాట తప్పి ఆత్మవంచన చేసుకున్నాడు. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి గత పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడిండు, టీడీపీలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక ఎట్లా మాట్లాడుతాడు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో ఈరోజు పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. అంటే అప్పటికిప్పటికి అంటారు కదా అప్పుడు వర్సెస్ ఇప్పుడు అని పెడుతున్నారు కదా వీడియోలు ట్రెండింగ్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లా పెట్టాలంటే రోజుకొక ముచ్చట ఉంటుంది. ఆయన ఇప్పుడు ప్రతిరోజు ఏదైతే మాట మాట్లాడుతున్నాడో అప్పుడు దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుండే. ఈరోజు తీరా అధికారంలోకి వచ్చినాక ప్రజలు ఆయన కళ్ళకు కనబడతలేరు, ఆయనకు ప్రజలతో అవసరమే లేదన్నట్టుగా వివరిస్తున్నాడు. అప్పుడు ఏమంటాడు, కౌలు రైతులను ఆదుకుంటలేరు, కౌలు రైతుల పరిస్థితి ఏందని పెద్ద ఎత్తున మొత్తం పెద్ద డీజే సౌండ్లు పెట్టి మాట్లాడిండు. మరి ఇలా కౌలు రైతుల సంగతి ఏంది? వాళ్ళకి రైతు భరోసా ఇస్తా అన్నావు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి అన్నావు కదా ఆనాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నావు కదా. మరి నీ ప్రభుత్వం ఉంది, సంవత్సర కాలం అవుతుంది నీ ప్రభుత్వం వచ్చి, వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఏ అంశంలో చూసినా కూడా ప్రతి ఒక్కరిని ఏది మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చినాక ఇది చేతులెత్తే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ప్రతి ఒక్క అంశంలో చూసుకుంటే అప్పటి మాటలకు ఇప్పటి మాటలకు చాలా భిన్నంగా ఉన్నాయి. ఏ అంశం చూసుకున్నా కూడా అప్పుడైతే ఏవైతే వాగ్దానాలు చేసిండో ఇప్పుడు ఆ వాగ్దానాలు మొత్తం కూడా కాలగర్భంలో కలిపి మొత్తం కూడా నాకు సంబంధం లేదన్నట్టు వివరిస్తున్నాడు. ఇక సంక్రాంతికి భరోసా ఓట్ల కోసమే రాష్ట్రంలో జరుగుతున్న చర్చ అన్ని డిసెంబర్ 9నే చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేయించుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికకు ముందు రుణమాఫీ ప్రకటన, తాజాగా రైతు భరోసాపై ప్రకటన చేసిన సీఎం. సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఓట్లేస్తే భరోసా పైసలు వస్తాయని మభ్యపెట్టే ప్రయత్నమేనని విమర్శలు. ఇక రైతు భరోసా ఒకసారి ఏమంటారు, రైతు భరోసా ఎందుకు, ఏదైతే సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నామో దాంతో సరిపెట్టుకుంటున్నారు రైతులు, మస్తు ఆనందంగా ఉన్నారు వాటితో అని చెప్పిన ప్రయత్నం చేశారు. మళ్ళీ కొద్దిగా వ్యతిరేకత రాగానే ఏమంటాడు, సంక్రాంతికి ఇస్తామంటారు. ఈ పండుగలు దసరాలు, సంక్రాంతులు, దీపావళి అన్ని పండుగలు పోతాయి. కాకపోతే వీళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అవి మాత్రం రావు. ఇవి ఎప్పుడు వస్తాయంటే ఈ కాంగ్రెస్ సర్కార్ వేయిన రోజే ఈ పథకాలన్నీ అమలు అవుతాయి కావచ్చు తప్ప వీళ్ళు వేసే ప్రసక్తే లేదు. వీళ్ళు ఏరు కూడా జనాలను ఎంతసేపు మొబిలైజ్ చేయడం, ముందటికెళ్ళడం అంతే తప్ప జనాలకు సంబంధించి వీళ్ళు ఎట్లాంటి హామీలు కూడా తీర్చే ప్రయత్నం చేయరు. సరే, ఈ ఏవైతే ఎలక్షన్లో గట్టెక్కేదాకా చెప్పినట్టు ఉంటుంది కదా, ఏదైతే హామీలు ఇస్తారు కదా, సరే దాన్ని ప్రత్యామ్నాయంగా వీలు కాకపోతే దానికి సంబంధించిన ఏదైతే పథకాలు ఇవ్వచ్చు కదా అవి కూడా ఇయ్యరు. ఇందిరా మిల్లు కట్టిస్తామని ఉన్నిళ్ళు కూడా కొట్టిస్తారు. రైతు భరోసా ఆ పేరు ఈ పేరు చెప్పి రైతులను మోసం చేస్తారు. గత ప్రభుత్వం కరెంటు ఇవ్వలేదని చిన్న సెకండ్ వేయినా కూడా వీడియోలు తీసి పెట్టిన వాళ్ళు ఈ రోజుల గంటల తరబడి వేయినా కూడా ఈరోజు సప్పుడు చేయరు. మొత్తానికైతే ప్రజాపాలన అనేది ప్రజా వ్యతిరేక పాలనగా కొనసాగుతున్నది తెలంగాణలో. ఇక ప్రతి అంశంలో కూడా ఎవరు చూసినా కూడా ప్రతిరోజు రేవంత్ రెడ్డిని తిట్టకుండా, అంటే రేవంత్ రెడ్డిని ఎందుకు తిడతారంటే అప్పుడు ఏం చెప్పినో దోరా, ఇప్పుడు ఏం చెప్తున్నో దోరా. ఎలక్షన్లకు ముందో మాట, ఎలక్షన్ల తర్వాత మాట తప్ప వేరే ఏ ఉండదు. ఇక ఒడ్డెక్కేదాకా ఓడం వల్లన్నా, ఒడ్డు దిగినాక పోవడం వల్లన్నా ఇదే మెయింటైన్ చేసుకుంటాడు ఇప్పటికీ. ఇక సంక్రాంతికి ఇస్తా అంటున్నాడు. సంక్రాంతికి ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ఫిబ్రవరిలో ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. సో ఓట్లు వేయాలంటే వీళ్ళని మభ్య పెట్టాలి. ఇప్పుడు ఓట్ల ముందే ఇస్తా అంటాడు. ఏది రైతు భరోసా.
ఓట్ల ముందే ఇస్తానేం చేస్తాడు? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోతుంటే ఎలక్షన్లు అయిపోయినాకనే మేము రైతు భరోసా స్టార్ట్ చేస్తాం, ఓట్లేసుడు మీ వంతు, ఏదైతే పథకాలు ఇచ్చుడు మా వంతు అంటాడు. వాళ్ళ రైతులు కూడా పాపం వాళ్ళు కూడా మోసపోయి ఉన్నారు కాబట్టి ఒక్కసారి చూద్దామని వాళ్ళు కూడా ఓట్లేస్తారు. ఇట్లనే జరుగుతుంది ఎప్పటికీ. కాకపోతే ఈసారి కొద్దిగా చైతన్యవంతులయ్యారు రైతులు కూడా. ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు అయితే దగ్గర పడ్డాయి. స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఏవైతున్నాయో దానిలో మేము చాలా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు తిరిగినాం. చాలా వరకు రైతులు మాతో మాట్లాడారు, ఫోన్ కాల్లో మాట్లాడారు, డైరెక్ట్ మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఓటేసే అవకాశాలు లేవని చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా వాస్తవంగా నిన్న ఏదైతే గురుకుల బాట పెట్టినామో, గురుకుల బాట కార్యక్రమంలో మేము కూడా పోయి అక్కడ కవరేజ్ చేసే ప్రయత్నం చేసినామో, బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే గురుకుల బాట కార్యక్రమాన్ని తీసుకున్నారో చాలా వరకు కాంగ్రెస్ కార్యకర్తలే మాకు ఫోన్ చేసి మా పిల్లలు అందులో చదువుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, గతంలో మంచుకుంటుండే ఇప్పుడు చూసుకుంటే అన్నం చక్కగా ఉంటలేదు, అన్నం ఉడుకుతలేదు, పిల్లలు ఇబ్బందులు అవుతున్నారు, వాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, అరగని ఫుడ్ తోటి వాళ్ళ కడుపు నొప్పులు వేస్తున్నాయి, వాళ్ళకి హాస్పిటల్ ఛార్జీలు ప్రైవేటు ఏదైతే స్కూల్స్ ఉన్నాయో దాని ఫీజు కంటే ఈ హాస్పిటల్ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే ఈరోజు మాకు ఫోన్ చేసి మా పేరు చేయకుండా మీరు వార్త చదవండి జరా, మళ్ళీ మా పేరు చెప్తే మమ్మల్ని కూడా బీఆర్ఎస్ వాళ్ళు అంటారని వాళ్ళు చాలా భయపడుతున్నారు. అంటే మీ ప్రభుత్వం మీద మీ కార్యకర్తలు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఊర్లలో పోయి ఓటాడుగుడో లేకపోతే ముఖం చూపెట్టుకోవాలంటే వాళ్ళకి పాపం అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఓట్లేరే, మీకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు తిరిగి నన్ను నమ్మి ఓటేరి మీకు పథకాలు తెప్పించే బాధ్యత వాళ్ళని చెప్తే ఈరోజు వాళ్ళని నమ్మి ఓట్లేస్తే తీరా ఏం చేసినావు? నీ కార్యకర్తలను కూడా నువ్వు ముంచినావు. నీ కార్యకర్తలు కూడా ఊర్లో పోయి వాళ్ళ చుట్టపొలకో వాళ్ళ దోస్తులకో వాళ్ళ ఇంటి పక్కలకో ఇరుగు పొరుగులకో ముఖం చూపెట్టుకొని లేని పరిస్థితి అయితే ఈరోజు నువ్వు తెచ్చిన వాళ్ళకు. ఇక ఎక్కడ వాళ్ళు పాపం కార్యకర్తలు పోతే 6 గ్యారెంటీలు ఇవ్వని అడుగుతున్నారు అటు ఫస్ట్ పాపం. ఇక మిగతా హామీలు పక్కన పెడితే 6 గ్యారెంటీలు ఇవి మా సంగతి ఏందని అడుగుతున్నారట. వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు 6 గ్యారెంటీలు ఇవ్వంటే? ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. మీరు ఏదైతే వాళ్ళు పునాదులు వేస్తేనే, కార్యకర్తలు పునాదులు వేస్తేనే ఈరోజు మీరు ఈ చేతికి వచ్చిర్రు. సో వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం మీ మీద ఉన్నది. ఇక మరో 10 ఏళ్ళు మేమే ఉంటాం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, ఓట్ల ముందు జోలే పట్టుకొని వచ్చేటోళ్లతో జాగ్రత్తగా ఉండాలి, జోల్లో బిచ్చం పడగానే దొరకకుండా పోతారు, మా ఏడాది పాలన చూస్తే భవిష్యత్తులో ఏం చేస్తామో మీకే తెలుస్తుంది, అవగాహన లేకపోతే నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉంటాయి, మేము కౌలు రైతులకు 500 బోనస్ ఇస్తున్నాం, 2 లక్షల రుణమాఫీ చేసినాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసినాం, స్వతంత్ర భారతదేశంలో ఏడాదిలో మా లెక్క 50,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు ఎవరు ఇయ్యలే, డిఎస్సి గ్రూప్ 1 అభ్యర్థులవి కృత్రిమ ఆందోళనలు, ఇక ప్రభుత్వాన్ని బదనాం చేసేటోళ్లకు కర్రుతో వాత పెట్టాలి, ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాస్తవంగా ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, ఈడ 2 లక్షల రుణమాఫీ చేసామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సరే, ఇప్పుడు మేము చెప్తే ఏమంటావు, నువ్వు వేరే పార్టీలతోటి కలుపుతావు, ఇతర ప్రతిపక్షాలు ఏవైతున్నాయో వాటితో కలుపుతావు. మరి ఇక్కడ ఒక రైతు అంటున్నాడు కదా, నాకు ఏది రుణమాఫీ చేయలే అని రైతే చెప్తున్నాడు. మరి ఆయనకు నువ్వేం సమాధానం చెప్తావు? ఇప్పుడు ఈయన ఏ పార్టీ అయినా మళ్ళీ ఈయన కూడా పార్టీకి అంటే కలిపావు. ఇగో రుణమాఫీ రాలేదు, 2 లక్షలు కూడా మిగతా ఉన్నాయి కూడా ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని కట్టడం మాఫీ చేయాలి. ఆడపిల్లి మన దగ్గర డైరెక్టర్ నేను ఈ రైతుల తరఫున స్పష్టంగా మాట్లాడుతున్నా, ఇది మాత్రం ఖచ్చితంగా చేసి తీరితేనే మనకేమన్నా మళ్ళీ అవకాశం ఉంటుంది, లేకపోతే ఇబ్బందులే. ఒక గ్రామ పంచాయతీ కూడా వచ్చే అవకాశం ఉండదు. ఆ రైతులనే ఇట్లా కొట్టి ఎట్టపాడైంది, రైతులు కొట్టొద్దు, రైతులు చూసుకోవాలి. రైతులు చూసుకున్నప్పుడు అందరికి అన్నం చేయి రోడ్లేకపోతే 2 సార్లు అయిన వాళ్ళకే 2 సార్లు అయినాయి, ఇంతవరకు కాని వాళ్ళకి అసలు కాలేదు. ఇది కట్టలేదు గవర్నమెంట్ కి. ఏమంటున్నాడు, రుణమాఫీ చాలా మందికి కాలేదు, అయిందని చెప్పకని చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయో దాంట్లో ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తామని చెప్తున్నాడు. ఇట్లా మాట్లాడక రేవంత్ రెడ్డి అని స్వయాన ఈయననైతే వాస్తవంగా రైతే కదా, వెనుక వడ్లు కూడా కనబడుతున్నాయి. మరి ఈయన 5,000, 500, 1000 ఇస్తే మాట్లాడిండి ఆయన. ఎవరు మాట్లాడినా కూడా డబ్బులతోటి ముడిపెట్టుడు, ప్రతిపక్షాలకు అంటగట్టుడు, ఇదే పని. దాంతో మించి అయితే ఇక ఏం లేదు. ఇక 10 నెలల్లో అద్భుతాలు జరుగుతాయట. అద్భుతాలు జరుగుతాయా? 10 నెలల్లో చేయని పని ఏదైనా ఉందా? ఈయన అన్నాడు. మరి ఆ ఎలక్షన్లో ఏమన్నాడు?
10 నెలల్లో అద్భుతాలు జరుగుతున్నాయని మనిషి ఎలక్షన్లలో 100 రోజులలోనే ఆ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ఎందుకు అన్నాడు? అంటే జనాలంతా నువ్వు ఎట్లా చెప్తే అట్లా నమ్మి నీకు ఓట్లేస్తారు అనుకుంటున్నావా? 10 ఏళ్ళు ఇంకా మేము అధికారంలో ఉంటా అంటున్నావు. సంవత్సరంలో ఏం చేసినావో చూపెట్టావు అంటే లేదు, లెక్క లేదు. నీ మంత్రులు రకంగా చెప్తారు, నువ్వో రకంగా చెప్తావు, నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలో రకంగా చెప్తారు. దానికే చక్కగా లేదు. ఇప్పుడు ఏం మాట్లాడుతావు దీని మీద? ఒక రైతు అడుగుతున్న రైతుకి ఏం సమాధానం చెప్తావు? 2 లక్షల లోపు రుణమాఫీ చేసినామని అయితే నువ్వు కళాకాండగా చెప్తున్నావు కదా స్టేజ్ల మీద. రైతన్న పండుగ, రైతుల పండుగ అని చేస్తున్నావు కదా, మరి ఆ రైతుకి ఏం సమాధానం చెప్తావు? రుణమాఫీ కాలేదని 100 మెసేజ్లు వస్తున్నాయి రోజు, మాకు 100 ఫోన్లు వస్తున్నాయి. వాళ్ళకేం సమాధానం చెప్తావు? ఇక 50,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు ఎవరు ఇవ్వలే. మరి 50,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు నువ్వు అంటే వాస్తవంగా ఈ 50,000 ఉద్యోగాలు ఎవరు ఇచ్చిర్రు? దీనిలో కేవలం ఎంత 10,000 7,000 ఎంతో కేవలం గంట వరకే ఉద్యోగాలు ఇచ్చి చేతులు దుప్పుకున్నావు. మిగతా గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చిందో దాన్ని ఎగ్జామ్ పెట్టి నేనే ఇచ్చినా అని చెప్తున్నావు. ఇప్పుడు అంటే ఈ 2 లక్షలలో 50,000 ఇచ్చినావు కాబట్టి ఇంకా 1,50,000 బాగున్నావు అని చెప్తున్నావు వీళ్ళకి, నిరుద్యోగులకు. అంటే ఇలా ఏమంటాడు, డిఎస్సి గ్రూప్ అభ్యర్థులవి కృత్రిమ ఆందోళనలు. మరి ఆ రోజు ఆందోళన చేసినప్పుడు అవి కృత్రిమమా? అంటే వాళ్ళను మొబిలైజ్ చేసి నువ్వు ఓట్ల కోసం తిప్పుకున్నావా? చైతన్య యాత్రలను పెట్టించి తిప్పినావు నిరుద్యోగులను? ఎందుకు అంత వాళ్ళ మీద నిర్లక్ష్యం? వాళ్ళు ఉంటేనే కదా ఈరోజు నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నది, నువ్వు సీఎం ఉన్నది. వాళ్ళంటే ఎందుకు నీకు అంత చిన్న చూపు? ప్రతిసారి వాళ్ళను లేకపోతే 500 ఇస్తారో 1000 ఇస్తానో అదేంటిది పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్తావు. అంత చుళ్ళుకైనా ఎందుకు కనబడుతున్నారు వాళ్ళు? ప్రతిసారి ఏదన్నా మాట్లాడితే కథమే, ప్రతిపక్షాల కంటగాటుడు లేకపోతే పెయిడ్ బ్యాచ్ అనుడు. అంటే మరి నువ్వెంత పెయిడ్ బ్యాచ్? గత ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించినప్పుడు నువ్వెంత పెయిడ్ బ్యాచ్? నీకెంత ఇచ్చిర్రు? ఇక ఎక్కడ పోయినా కూడా, ఏ సభకు పోయినా కూడా, ఏ ఓపెనింగ్ పోయినా కూడా, గవర్నమెంట్ అఫీషియల్ మీటింగ్ పోయినా కూడా అక్కడ ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోసుడే తప్ప మరి మేము అధికార పక్షంలో ఉన్నాం, వీళ్ళకి ఇవి పోతాం, ఇవి వేస్తాం, మీకు అవి ఇస్తున్నా, మీకు ఇన్ని రోజులకి ఇది అవుతుందని ఎక్కడ కూడా చెప్పిన సందర్భం ఉండదు. కేవలం అది పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్టు ప్రతిపక్ష పనులు కలిసి పార్టీ మీటింగ్ పెట్టుకుంటే ఎట్లా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తారో ఆ విధంగానే ఈరోజు అధికార పక్షంలో ఉండి నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఒక చిన్న పిల్లలు వినలేనటువంటి లాంగ్వేజ్ నువ్వు అక్కడ మాట్లాడుతున్నావు. ఇక మీ ఇంట్లో కొల్లిన కూరగాయలే తింటారా? కంపు కొట్టే టాయిలెట్స్ వాడుతున్నారా? మీ ఇంట్లో 4 కోసం 40 మంది పనిచేస్తారు. మా 600 మంది పిల్లలకు పనిచేసేది ఒక్కరైనా. కేసులు పెట్టినా, కాల్చి చంపినా భయపడం. గురుకులాల బాటను ఆపం. హాస్టళ్ల పరిస్థితులను బయట పెడతాం. ఇక మీ సైకో రౌడీ కుట్రలు బంద్ పెట్టండి. సర్కార్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్. వాస్తవమే. మొన్న ఏదైతే గురుకుల పాఠశాలకు వెళ్ళినామో, ఎక్కడ ఉన్నట్టు హయత్ నగర్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సుమారు 600 మంది విద్యార్థులు ఉంటారు అక్కడ కేవలం ఒక వృద్ధురాలు మాత్రమే పనిచేస్తుంది. ఒక్క వృద్ధురాలు మాత్రమే. అంటే ఒక మినిస్టర్ ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉంటారు, ఒక ముఖ్యమంత్రి ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉంటారు, ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఎంత పని వాళ్ళు ఉంటారు. అంటే 600 మంది విద్యార్థులను ఒక వృద్ధ మహిళ మెయింటైన్ చేస్తుందంటే అక్కడ ఏదైతే శానిటైజేషన్ ఎట్లుంటుంది, అక్కడ ఫుడ్ ఎట్లుంటుంది, పరిస్థితులు ఎట్లుంటాయి? అంటే ఇక్కడ గురుకుల చదువుకున్నటువంటి ఏదైతే బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఎందుకు నీకు అంత చిన్న చూపు? వాళ్ళ వర్షం వస్తే మొత్తం తడుచుకుంటూనే ఉంటారట. ఇంకొక వీడియో చూపెడతా. నిర్మలకు సంబంధించి అక్కడ విద్యార్థులు పాపం ఎంత కష్టపడుతున్నారంటే అది వర్ణాతీతం అని చెప్పుకోవచ్చు. నీళ్ళ కోసం ఇక్కడ చూడండి, నీళ్ళ కోసం బకెట్ నీళ్ళు తీసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగు ఈ కిటికీల ఇట్లా ఎక్కాలి. చూస్తున్నారు కదా. కేవలం బకెట్ నీళ్ళ కోసం ఇంత మీదకి ఎక్కాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కి. ఎంత ప్రమాదకరం, ఎంత ప్రమాదకరం అది. అదే మన ఇంట్లో పిల్లలను ఆ విధంగా ఇబ్బంది పెట్టగలుగుతామా? ఎందుకు? ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత. గింత పిల్లలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలు ఉంటే ఎందుకు, ఉండకుంటే ఎందుకు? వాళ్ళే రూములు క్లీన్ చేసుకోవాలంట, వాళ్ళే టాయిలెట్స్ క్లీన్ చేసుకోవాలంట, వాళ్ళే
ఇది బయట పిచ్చి మొక్కలు ఉంటే వాళ్ళే అవన్నీ కట్ చేసుకోవాలన్నట, ఏ పని ఉన్నా విద్యార్థులు చేసుకోవాలన్నట. ఇంకా ఇది పిల్లలను మీ పిల్లలను మా పిల్లల లెక్క చూసుకుంటాం ప్రభుత్వ స్కూల్లో అని చెప్తారు. ఎందుకు ఇంత ఇంత ఇది నిరంకుశ పాలన అవసరమా రాష్ట్రంలో? ఇంత దౌర్జన్యం అవసరమా? పిల్లలంటే ఎందుకు అంత చిన్న చూపు? ఇక ఇంకొకటి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక సంచలనాత్మక వార్త ఏంటంటే, మొన్న ఏదైతే ములుగుకు సంబంధించి ఎవరైతే నక్సలైట్లు ఉన్నారో వాళ్ళ మీద కాల్పులు. గతంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నక్సలైట్ల కాల్పులు ఎక్కువ అవుతున్నాయంటే ఖచ్చితంగా వ్యతిరేకత ఎక్కువ అవుతున్నాయని చెప్పిండు. మరి ఇంతమందిని కాల్చి చంపినావు, మరి నీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నది? భోజనంలో మత్తు పదార్థాలు కలిపారు, స్పృహ తప్పాక మావోయిస్టులను అరెస్ట్ చేశారు, హింసించి ఆ తర్వాత కాల్చి చంపారు, మృతదేహాలపై గాయాలున్నాయి. ములుగులో జరిగింది బూటకపు ఎన్కౌంటర్. హైకోర్టుకు పౌర హక్కుల సంఘం పిటిషన్పై విచారించనున్న న్యాయస్థానం తదుపరి విచారణ నేటికి వాయిదా. ప్రాణరక్షణ కోసమే కాల్పులు అంటున్న డీజీపీ. అంటే తెలంగాణలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది. నక్సలైట్లు కూడా రాష్ట్రంలోకి వస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాణభయం ఉన్న అనే ఉద్దేశంతో ఈరోజు పోలీసులతోటి ఏదైతే బూటకపుకు ఎన్కౌంటర్లు వేయించినని అయితే ఇక్కడ ఏదైతే పౌర హక్కుల సంఘం అయితే హైకోర్టును అయితే సంప్రదించారు. సో ఖచ్చితంగా దీని మీద విచారణ జరుగుతుంది. నిజాలు ఏందనేది కూడా తెలుస్తాయి. ఇక చూద్దాం, అది కూడా ఎంతవరకు పోతుంది ఏందనేది చూద్దాం. ఇక రాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్ గురుకుల బాట పట్టిందో అక్కడ ఎక్కడ చూసినా కూడా మీకు అలో లేదు, మిమ్మల్ని లోపలి రానియం అని గేట్లకు తాళాలు పెట్టుడు, గేట్లకు అడ్డం ఉండు, సెక్యూరిటీ సిబ్బంది మొత్తానికైతే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇక అక్కడ రామగుండం సంబంధించిన స్థానిక మాజీ ఎమ్మెల్యే ఈయన గురుకుల పాఠశాలకు సందర్శించడానికి వెళ్ళిన సమయంలో ఇక్కడ వాస్తవంగా ఏదైతే గేట్లు ఉంటాయో గేట్లు కూడా సరిగ్గా ఉన్న పరిస్థితి లేదు. లోపలికి వెళ్దామంటే వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే లోపలికి వెళ్తే వాళ్ళ ఏదైతే ఉన్నదో వీళ్ళ లేజినెస్ ఏదైతే ఉన్నదో అంత బయటపడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే అవకతవకలు ఉన్నా అవి కూడా బయటపడతాయి. అక్కడ ఉన్నటువంటి అవినీతి కూడా మొత్తం బయటపడుతుంది. కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారో అనేది తెలిసిపోతుంది. సో కాంట్రాక్టర్లు ఎవరు? అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన లేదో లేకపోతే మంత్రులకు సంబంధించిన బినాములే ఉంటారు కాబట్టి మొత్తం కూడా బయటపడుతుంది, బట్టబయలు అవుతుంది. ప్రభుత్వం మీద విద్యార్థుల తల్లిదండ్రులు దుమ్మెత్తి పోస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఖచ్చితంగా లోపల రాకుండా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఎందుకంత భయం? ఒక విద్యార్థుల దగ్గరికి రాజకీయ నాయకులే కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులే కావచ్చు, ఇతర విలేకరులే కావచ్చు వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు అడ్డం ఉంటున్నారు? మీ అన్నీ కరెక్ట్ ఉన్నప్పుడు, నీళ్లు సరైన సమయంలో వచ్చినప్పుడు, మంచి త్రాగునీరు ఇచ్చినప్పుడు, మంచి ఫుడ్ ఇచ్చినప్పుడు, మంచి చదువు ఇచ్చినప్పుడు వెళ్ళి చూసుకోమని చెప్పొచ్చు కదా. ఎందుకు భయపడుతున్నారు మీరు? అది ప్రభుత్వ రంగ సంస్థ కాదా, ప్రైవేట్ రంగ సంస్థనా? కష్టంగా ఉంటుంది కదా. స్థానిక మాజీ ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి, విద్యార్థులు ఎంత గోసపడుతున్నారు, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా అని చూడాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు. ఒక 5 నిమిషాలు చూస్తారు, వస్తారు కదా. అక్కడ వాళ్ళు పోయి ఏం స్లోగన్ చేస్తలేరు కదా. ఎందుకు ఇంత అభద్రత భావం? ప్రతి దగ్గర కూడా ఎక్కడ పోయినా కూడా విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం, అంటే విద్యార్థుల నాయకులను అడ్డుకునే ప్రయత్నమే చేస్తున్నారు. ఇక అంతా చక్కగా ఉంటే అడ్డగింతలు ఎందుకు? నాడు కిలిమంజారో పర్వతంపై నేడు పురుగుల అన్నం పడ్డని రోడ్లపైకి. ఇక విద్యార్థుల గోస ఈ సర్కారుకు పట్టదా? గురుకులాలు అంత బాగుంటే బీఆర్ఎస్ బృందాలను ఎందుకు అడ్డుకుంటున్నారు? తన విద్యాశాఖ సీఎంకే పట్టింపు లేదు, పిల్లలకు అన్నం పెట్టలేదని దద్దమ్మ ప్రభుత్వం సర్కారు సత్తా ఏడాదిలోనే తెలిసిపోయాయి. ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం. అంటే తెలంగాణలో వాస్తవంగా బీజేపీ పార్టీకి సంబంధించి మరి ఏబీవీపీ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళొచ్చు కదా, వెళ్ళరు. రాజకీయాల కోసం చూసుకుంటారు తప్ప విద్యార్థుల అవసరాలు ఎందుకు ఉండవు? ఎందుకంటే విద్యార్థుల కోట హక్కు ఉండదు కదా. సో వెళ్ళరు. వెళ్ళిన వాళ్ళని ఏం చేస్తారు? అక్రమంగా అరెస్టులు చేస్తారు, లేకపోతే వాళ్ళ మీద బురద చల్లుతారు. ఏమని బురద చల్లుతారు? ఇదంతా గత ప్రభుత్వం చేసింది, లేకపోతే వీళ్ళంతా రాజకీయ లబ్ధి కోసం గురుకులాలకు వెళ్తారు. మరి అప్పుడు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వెళ్ళిర్రా? అప్పుడు అందుకే రెచ్చగొట్టిర్రా? ఏదైనా మాట్లాడితే కథం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే బీఆర్ఎస్ఏ వీళ్ళతో రెచ్చగొట్టిస్తుంది, బీఆర్ఎస్ఏ మాట్లాడిస్తుంది, లేకపోతే బీఆర్ఎస్ఏ అప్పుడు చేసింది. ఇవేనా మీరు చెప్పనీకున్నది? ప్రజలకు ఏం చేస్తారు?
మీ నుంచి ప్రజలకు ఏం కావాలని ఆలోచించాలి తప్ప ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక ఇదే కథ. ఇక మన ఎరువులు పంజాబ్కు, తెలంగాణ రైతులను గాలికి వదిలేసిన వైనం, రాష్ట్రానికి వచ్చిన డిఏపి ర్యాకులు మళ్లింపు, సకాలంలో ర్యాకులు దించుకొని మార్కెట్ సైలెంట్గా పంజాబ్కు తరలించిన కంపెనీలకు అండగా కొందరు అధికారులు 2000 టన్నులు కూడా లేని డిఏపి నిల్వలు అయినా పట్టించుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఏం కావాలి, రాజకీయాలు కావాలి. ఎంతసేపు ముఖ్యమంత్రికి సంబంధించి ఎవరైనా విమర్శిస్తే ప్రసిద్ధి విమర్శ చేయాలి తప్ప ప్రజల మీద కానీ రైతుల మీద కానీ శ్రద్ధ ఉంటుంది. ఆయన రైతాంగం సంబంధించి సమస్యల మీద మాట్లాడు అంటే వేరే అంశం మీద మాట్లాడుతాడు. ఎంతసేపు ప్రెస్ మీట్ పెట్టి మరి రైతుల గురించి మాట్లాడినో, రైతుల గురించి రివ్యూ మీటింగ్లు పెట్టానో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జిల్లా డిఈలు ఏం చేస్తున్నారు, ఏఈలు ఏం చేస్తున్నారు, ఏఈఓలు ఏం చేస్తున్నారు, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి, వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారు అని అవసరం ఉండదు. అక్కడ రైతులకు మరి చివరాయ కట్టు వరకు నీళ్ళు అందుతున్నాయా, వాళ్ళకు 24 గంటల కరెంటు సదుపాయం ఉన్నదా, లేకపోతే వాళ్ళకు ఎరువులు చక్కగా అందుతున్నాయా, ఇవన్నీ ఏం సంబంధం ఉండదు. రేవంత్ రెడ్డిని ఏమన్నా అంటే కథ మనం మళ్ళీ రిటర్న్ ఫైర్ ఇవ్వాలి అంతే. ఇక వీళ్ళంతా రేవంత్ రెడ్డికి మంత్రులు తప్ప రైతులకు కానీ ప్రజలకు కానీ మంత్రులు కాదు వీళ్ళు. ఎంతసేపు రేవంత్ రెడ్డిని ఎవరన్నా అంటారా అని చూసుకుంటుంటారు కావచ్చు. ఇక వాళ్ళు ఏమన్నా అంటే మేము మళ్ళీ రిటర్న్ అనాలి, రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు పొందాలి, ఇదే పని వీళ్ళకి. ఇక ఎంతసేపు ఇక ఇంత జరుగుతుంది. మన ఎరువులు పంజాబ్ తరలించినా కూడా వ్యవసాయ శాఖ ఇప్పటి వరకు పట్టించుకుంటలేదట. రేపు మనకు ఒక డిఏపి కావాలంటే మన రైతుల పరిస్థితి ఏంది మరి? ఎరువుల కొరత ఏర్పడుతుంది, మళ్ళీ రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లను నిలబడాలి, మళ్ళీ కొద్దిగా చిన్న గొడవ కావాలి, దాన్ని మళ్ళీ పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేయాలి. ఏడు చూసినా కూడా ప్రభుత్వం మొత్తం కూడా విఫలాలు చేస్తున్నది. వాళ్ళ నిర్లక్ష్యము, వాళ్ళ స్వలాభం, వాళ్ళ స్వార్థం కోసమే ఎంతసేపు ఎవ్వరిని పట్టించుకోకుండా కేవలం ప్రతిపక్షాన్నే టార్గెట్ చేయాలి అంతే. మళ్ళీ బీజేపీని కూడా టార్గెట్ చేయరు, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తారు. సో బీఆర్ఎస్ పార్టీని ప్రతి క్షణం టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ప్రజలు వాళ్ళకి ఏదైతే బాధ్యత అప్ప చెప్పారో ప్రతిపక్ష బాధ్యత దాన్ని టైంకు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఈరోజు వైఐటీ వాళ్ళకి అండగా ఉంటున్నది, వాళ్ళతోటి తిరుగుతున్నది అంతే తప్ప ఏదో బీఆర్ఎస్ పార్టీ పేడ్ ఛానల్ అని చెప్తున్నారు కదా. మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మీకు కూడా సపోర్ట్ చేసాం కదా, ఎందుకు సోయలేదా? అప్పుడు సోయలేదా? అప్పుడు ఎందుకు అనలే? మరి ఎంతసేపు ప్రతిపక్షాలతో అంటగట్టుడు, ఎవరన్నా మాట్లాడినట్టు కథం ప్రతిపక్షం. దిగువకు నీళ్ళు ఇవ్వలేం, ఎల్ఎండికి ఇస్తే నీటి నిల్వ సరిపోదట. స్టేజ్ 1 స్టేజ్ 2 కలిపి మొత్తం 13.33 లక్షల ఎకరాలకు ఆయకట్టు. ఇక రిజర్వులో ప్రస్తుతం 100 టీఎంసీల కన్నా తక్కువగా నీటి నిల్వ. 10,000కు బదులు 15,000 ఎకరాలకు 1 టీఎంసీ ఇవ్వాలని కొత్త ప్రతిపాదన. సర్కారుపై ఆయకట్టు రైతుల ఆగ్రహం. ఇక ప్రాజెక్టుల తైబందీ ఖరారుపై నేడు జలసౌదాలో రాష్ట్ర స్థాయి సమావేశం. దీని గురించి అయితే ఎస్ఆర్ఎస్పి అధికారులు అయితే చేతులు ఎత్తేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఈ ఏదైతే పంటలు వస్తున్నాయి ఇప్పుడు ఆ పంటలకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితులు అయితే ప్రభుత్వం ఉన్నట్టయితే మనకు ఇక క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వర్గీకరణ ఆగదు, నాడు రాజ్యాంగ రచనలు ఆగలే. ఇది అంతే, మాలలో మనవాదులు పెరిగిపోయినరు. లీడర్లు మీ వన్ సైడ్ లవ్ పనిచేయదు. 30 ఏళ్ళుగా నాది నల్ల కండువానే, నువ్వు 3 కండువాలు మార్చినావు. ఆ పార్టీలని వర్గీకరణకు అనుకూలమే. ఏ పార్టీలో ఉంటావో నువ్వే తెలుసుకో. ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగన్ అయితే ఖచ్చితంగా అక్కడ ఏదైతే చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానందకు సంబంధించి కౌంటర్ ఇస్తున్నాడనే మనకు క్లారిటీగా అర్థమైంది. ఎందుకంటే ఆయన ప్రతిసారి మూడు పార్టీలు చేంజ్ అయింది కాబట్టి ఆయనే అంటున్నాడు అన్నట్టుగా ఇక్కడ అర్థమైంది. ఎందుకంటే నీ నల్ల కండువానే ధరించినా నువ్వు ప్రతిసారి కండువాలు ఏవైతే ఉంటాయో చేంజ్ చేస్తావని ఇక అక్కడ చెప్పకనే చెప్పినట్టయితే మనకు అర్థమవుతుంది. నిన్న బదిలీవేటు, నేడు కీలక పోస్టు. వివాదాస్పద అధికారికి కీలక బాధ్యతలు. సింకిశాల ఘటనలో ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్పై అప్పట్లో ప్రభుత్వం చర్యలు. 20 రోజుల క్రితం మళ్ళీ కీలక పోస్టులోకి. 4 రోజుల క్రితం ఆయనకే మరో పోస్టు. తెర వెనుక మెగా ఒత్తిడే కారణమా? గత ప్రభుత్వంలో ఏదైతే పోస్టుల నుంచి అవినీతి చేసిరో, లేకపోతే అక్రమాలు చేసిరో, లేకపోతే పని చక్క లేదని తీసేసిన వాళ్ళని ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెగా కృష్ణారెడ్డికి సంబంధించి ఆయన ఏం చెప్తే వీళ్ళు అదే పాటిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వెనుకుండి నడిపించేదంతా మెగా కృష్ణారెడ్డి అనే చెప్తున్నారు. సో ఆయనే ఏదైతే చెప్తాడో దాని ప్రకారం వీళ్ళు నడుస్తున్నట్టయితే మనకు ఒక సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే
సుదర్శన్ అంటే ప్రాజెక్ట్ ఏదైతే సుంకిశాల ప్రాజెక్ట్ సంబంధించిన డైరెక్టర్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని అవకతవకలు జరిగిన సమయంలో తీసేసింది. ఆయనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి తీసుకొని మళ్ళీ కీలక పదవి అప్పచెప్పింది. సో గత ప్రభుత్వంలో వీళ్ళే విమర్శించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి కీలక పదవులు ఇస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీగా ప్రజలకైతే అర్థమవుతుంది. సో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళైతే బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. స్థానిక సంస్థలో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా స్థానిక సంస్థలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మీద వర్గాలకు సంబంధించిన జనాలు వాళ్ళకి తీవ్ర అన్యాయం జరిగింది. అప్పుడు ఇస్తా అన్నటువంటి రైతు భరోసా ఇవ్వలేదు, రైతు రుణమాఫీ పూర్తి మొత్తంలో వేయలేదు. అదేవిధంగా రైతులు చనిపోతే ఈరోజు రైతు బీమా రావట్లేదు. రైతులకు సంబంధించి ఏ హామీలు కూడా ఇప్పటి వరకు పూర్తి మొత్తంలో అమలు కాలేదు అనేది రైతులు తీవ్రంగా గగ్గోలు పెడుతున్నారు ఊర్లలో. సో వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పనిలోనైతే వాళ్ళు ఉన్నట్టు మనకైతే అర్థమవుతుంది.